నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' 4వ భాగాన్ని విందామా? అందం కాదు, చూస్తుంటే పెద్ద మనిషి తరహా తెలియడం లేదా? నీకు వయసు మీరిన వాళ్ళా, పెద్ద మనిషిలా అనిపించాడా? నాకలా కనిపించలేదే, సరదాగా జోక్ చేశాను. అయితే ఇంకే, అతనికి పెళ్ళయిందో లేదో వాకప్ చేయమని అంకుల్‌కి చెప్తానుండు. అసలే నిన్నతను బాగా మెచ్చేసుకున్నాడు కూడా కదా! అని నవ్వుతూనే, అమ్మో! చాలా టైం అయిపోయింది. ఇంకా లేట్ అయితే మా పిన్ని ముందు నా పెళ్లి చేసేస్తుంది అంటూ వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత నాన్నమ్మ లోపలికొస్తూ, ఎవరే ఆ అబ్బాయి అని నన్నడిగింది. నేను పరధ్యానంగా నలకూబరుడు అనేశాను. ఏమిటి బకాసురుడా? అలాంటి పేరు కూడా పెట్టుకుంటారా? అంది విస్తుపోతూ. నాకు నవ్వొచ్చింది. అదేం కాదులే, మనకి తెలిసిన వాళ్ళు కాదు, నాన్న కోసం వచ్చారు. అబ్బాయి చందమామలా ఉన్నాడు, తనలో తను అనుకుంటున్నట్లుగా మెల్లగా అంది. ఆ రాత్రి భోజనాల దగ్గర నాన్నగారు అతని గురించి చెప్పారు. 2 రోజుల క్రితం రామబ్రహ్మం అంకుల్ ఇంటికి నాన్నగారు వెళ్ళినప్పుడు విష్ణువును పరిచయం చేశారట. వాళ్ళది హైదరాబాదు. ఇక్కడకు 3 గంటల ప్రయాణంలో ఉన్న ఊర్లో వాళ్ళకి భూములేవో ఉన్నాయి. కౌలు చేస్తున్న రైతులు వీళ్ళకేమీ ఇవ్వడం లేదు. బిజినెస్లో వచ్చిన ఒడిదుడుకుల వల్ల డబ్బు అవసరం కొద్దీ ఆ భూముల్ని అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ ఊళ్ళో నాన్నగారికి తెలిసిన వాళ్ళున్నారు. అందుకని నాన్నగారిని కూడా వెంట పెట్టుకుని వెళ్తే తెలిసిన వాళ్ళ ద్వారా ఆ భూములకు మంచి రేటు రావచ్చని రామబ్రహ్మ అంకుల్ సలహా ఇవ్వడంతో ఆ విషయం మాట్లాడటానికే విష్ణు మా ఇంటికి వచ్చారని నాన్నగారు చెప్పారు. అనుకున్నట్లుగానే నాన్నగారు కూడా వాళ్ళిద్దరితో కలిసి ఆ ఊరు వెళ్ళి సాయంకాలానికి వచ్చారు. వెళ్ళిన పని అయిందా అని నాన్నమ్మ అడిగింది. నాన్నగారు చెప్పిన సంగతులు వింటుంటే ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఊళ్ళోని వాళ్ళ భూముల్ని మంచి ధరకే కొనడానికి కొందరు ముందుకొచ్చినా విష్ణు మనసు మార్చుకున్నారట. దానికి కారణం కౌలు చేస్తున్న రైతుల పరిస్థితిని స్వయంగా చూసి తెలుసుకోవడమే. ఆ రైతులు కొన్ని సంవత్సరాల నుండి విష్ణు వాళ్ళకి కౌలు ఇవ్వకపోవడం నిజమే. అయితే వాళ్ళకు వస్తున్న రాబడి కూడా చాలా కొద్దిగా, అంతంత మాత్రంగానే ఉండడంతో వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుండి పంటలు బాగా పండడంతో వాటికి కూడా మంచి రేటు వచ్చింది. వాటిని ఇప్పుడు అమ్మడం వలన విష్ణు వాళ్ళకి లాభమే కానీ కౌలు చేస్తున్న రైతులకు మాత్రం తేరుకోలేని దెబ్బ అవుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టనష్టాలు కోర్చి సాగు చేస్తున్న రైతుల దగ్గర నుండి లాభాలు వస్తున్న తరుణంలో ఆ భూముల్ని తీసేసుకోవడం విష్ణువుకు చాలా దారుణంగా అనిపించి వాళ్ళకే వదిలేయాలని నిర్ణయించుకున్నారట. ఆర్థికంగా ఇబ్బందులున్న పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని బాగా ఆలోచించుకోమని అంకుల్ విష్ణుకు నచ్చజెప్పబోతే విష్ణు స్థిరంగా ఒకే మాట చెప్పారట. ఇన్నాళ్ళు రైతులు కౌలు ఇవ్వడం లేదని అనుకుంటున్నామే తప్ప వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మేం పట్టించుకోలేదు. ఇప్పుడు చూశాకనే తెలిసింది ఆ భూముల మీద న్యాయమైన హక్కు వాళ్ళదేనని. ఉచితంగా పొందినట్లు అనిపించకుండా ఏదో నామమాత్రపు ధర నిర్ణయించి వాళ్ళ అప్పులన్నీ తీరాక కొంచెం కొంచెంగా ఇవ్వొచ్చునని చెబుతాను. అమ్మా నాన్న కూడా నా నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనరు అని. ఇదంతా చెప్పి నాన్నగారు అన్నారు, ఆ భూముల్ని కౌలు చేస్తున్న రైతులకే రాసిచ్చేస్తామని అతను చెప్పినప్పుడు వాళ్ళ సంబరం చూడాలి. అంతా ఇంతా కాదు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడైతే పర్వాలేదు కానీ వాళ్ళకే బాగా లేకపోయినా అటువంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా గొప్ప విషయంగా అనిపించింది. నాన్నగారి కళ్ళల్లో ప్రశంస స్పష్టంగా కనిపించింది. నాన్నమ్మ కూడా అవును నిజమే అంటూ తలాడించింది. నలకూబరుడిలో దానకర్ణుడి అంశ కూడా ఉందన్నమాట అనుకున్నాను. వారం రోజుల తర్వాత భవానీ ఆంటీ ఫోన్ చేస్తే రామబ్రహ్మం అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆంటీకి సంగీతం వచ్చు. తనకు వచ్చిన విద్యని ఎవరికైనా నేర్పాలనే సరదా కూడా ఉంది. వాళ్ళ అమ్మాయి కరుణకి నేర్చుకోవాలనే ఆసక్తి లేదు. ఆ పైన ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తోంది. అందుకే పాటలంటే నాకున్న ఆసక్తిని గమనించి ఆంటీ నేర్పిస్తానని అంటే వారానికి 2 సార్లు వచ్చి లలిత సంగీతం నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత ఆంటీకి కాసేపు నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలి. ఆ విధంగా మేమిద్దరం ఒకరికొకరం గురువులం, శిష్యులం. ఏమిటాంటీ రేపు క్లాస్కి వస్తాగా, ఈరోజు రమ్మని ఫోన్ చేశారే అడిగాను. నీ ఫ్రెండ్ కరుణ వచ్చింది, మళ్ళీ రేపు వెళ్ళిపోతుందని రమ్మన్నాను అన్నారు. లోపల నుండి కరుణ, ఏయ్ సుజనా వచ్చావా అని పలకరిస్తూ వచ్చి కూర్చుంది. ఆంటీ ముభావంగా ఉండడం చూసి విషయం ఏమిటన్నట్లుగా కరుణ వైపు చూశాను. మామూలే, కొత్త సంగతి ఏం కాదులే అంటూ నవ్వింది.
కరుణ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఇక పెళ్లి చేసేయాలని భవానీ ఆంటీ తాపత్రయపడుతున్నారు. కరుణ పెళ్లి వద్దంటూ మొండికేస్తోంది. భవానీ ఆంటీ ఇద్దరు అక్కయ్యల పిల్లలిద్దరూ కూడా భర్తలతో ఏవో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. వాళ్ళని చూసినందువలనేమో కరుణకు పెళ్లి పట్ల వైముఖ్యం ఏర్పడింది అనుకుంటాను. కన్నవాళ్ళని, పుట్టి పెరిగిన ఇల్లు వాకిల్ని వదిలిపెట్టి ఎవరింటికో వెళ్ళి వాళ్ళు చెప్పినట్లు బ్రతకడం ఎందుకు? స్వేచ్ఛగా హాయిగా నేను ఇలాగే ఉంటాను అని కరుణ అంటుంది. ఎవరికో సమస్యలు వస్తే అలాంటివి మనకెదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప పూర్తిగా పెళ్ళే మానుకుంటానడం ఏమిటని ఆంటీ అంటారు. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడేదో మంచి సంబంధం వచ్చిందట, కరుణ పాతపాటే పాడుతోందని ఆంటీ చిరాగ్గా అన్నారు. నేను కరుణకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. కరుణ, నీ పట్టుదల ఏంటో నాకు అర్థం కావడం లేదే. పెళ్లితో పుట్టి పెరిగిన ఇల్లు వదిలిపెట్టాలని అంటున్నావు. ఏ, నువ్విప్పుడు మాత్రం ఉద్యోగం పేరుతో వేరే ఊళ్ళో ఉండడం లేదా? ఆడపిల్లైనా మగపిల్లలైనా చిన్నప్పటి నుండి ఇంట్లో తల్లిదండ్రుల మాటను, స్కూల్లో మాస్టర్ల ఆదేశాలని, ఆఫీసుల్లో బాస్ ఆజ్ఞల్ని వినాల్సిందేగా. అలాగే భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరి మాటను ఒకరు వింటారు, మన్నిస్తారు. సర్దుబాటును స్వేచ్ఛ పోగొట్టుకోవడం అని ఎందుకు అనుకోవాలి? పెళ్ళి అంటే మధురమైన స్నేహబంధం అనుకోవాలి కానీ ఒకరికి బందీగా మారడం అనుకోవటం ఏమిటి? పెళ్ళిని కాదనుకుంటే జీవితాంతం మన వెంట ఉండే ప్రియనేస్తాన్ని పోగొట్టుకోవడమే అవుతుంది. జీవితంలోకి రాబోతున్న వసంతాన్ని వద్దని చేతులు అడ్డం పెట్టడంలా ఉంటుంది. నాటకీయంగా మాట్లాడుతున్నానేమోనని నాకే అనిపించి నవ్వొచ్చింది. ఇంకో మాట కూడా చెప్పనా? పెళ్లితో మనకు అత్తవారిల్లు ఏర్పడుతుంది, బంధువులు ఆత్మీయులు రెట్టింపు అవుతారు. ఒకరికి ఇద్దరమైనట్లే సుఖ సంతోషాలు రెట్టింపు పెరుగుతాయి. అర్థమైందా అంటూ నవ్వాను. చాలా బాగా చెప్పారు. ఆ మాటలకి వెనక్కి తిరిగి చూశాను. నవ్వు మొహంతో విష్ణు. అక్కడికి ఎప్పుడొచ్చారో గమనించలేదు. ఆశ్చర్యంగా చూస్తుంటే ఆంటీ చెప్పారు, విష్ణు ఇక తరచూ వైజాగ్ రావాల్సిన పనులు ఉండడంతో హోటల్లో రూమ్ తీసుకోవాలనుకుంటుంటే ఖాళీగా ఉంటున్న మేడ మీద గదిలో ఉండొచ్చని అంకుల్ విష్ణుకు నచ్చజెప్పి ఎలాగో ఒప్పించారట. అంతకు ముందు రోజే విష్ణు వచ్చారని అర్థమైంది. కరుణకు ఫోన్ వస్తే సెల్ తీసుకుని లోపలికి వెళ్ళింది. ఏదో తీసుకురావడానికేమో ఆంటీ కూడా ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళారు. ఏమిటి అలా చూస్తున్నారు? మీ ఉపన్యాసం ఎక్కడుంటే నేను అక్కడ ప్రత్యక్షమైపోతున్నాననే అంటూ నా ఎదురుగా ఉన్న సోఫాలో విష్ణు కూర్చున్నారు. నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. నేనేం మాట్లాడినా ఉపన్యాస ధోరణిలోకి దిగిపోతానని పరిహాసం కాబోలు. ఆ మాటే అన్నాను. ప్రేమ పెళ్లి గురించి మీ అభిప్రాయాలు నచ్చాయి. నిజం చెప్పాలంటే నేను మీ మాటలకు అభిమానినైపోయాను. వేళాకోళం కాదు, కళ్ళల్లో మాత్రం అల్లరి నవ్వు కనిపిస్తోంది. మీరు కాదని అన్నా కానీ మిమ్మల్ని చూస్తుంటే వేళాకోళం చేస్తున్నారని తెలిసిపోతోంది అన్నాను. అయితే మీరు చాలా పొరపడుతున్నారు. నా మాటల్లో మీకు పరిహాసం కనిపిస్తే అది రవ్వంతే, ప్రశంసే మరింత అన్నారు చిరునవ్వుతో. నేను ఇంకేం మాట్లాడలేదు. నా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. మొత్తానికి ఏ కారణం వల్లనైతేనే కరుణ పెళ్లికి ఒప్పుకుంది. కాకపోతే 1 సంవత్సరం వరకు పెళ్లి తలపెట్టకూడదని షరతు పెట్టింది. దానికి ఆంటీ కూడా సంతోషంగానే అంగీకరించారు. కరుణ నాతో ఒక మాట అంది, ఈ సంవత్సరంలో నీ పెళ్ళి అయిపోతే పెళ్లి గురించి అప్పుడు నీ అభిప్రాయం స్వానుభవంతో చెప్పు అని. దీనికి అనుభవం అక్కర్లేదు. ఒంటరిగా ఉన్నా పెళ్లి చేసుకున్నా సమస్యలు అనేవి ఏవో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, కాదనడం లేదు. కాకపోతే ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకునే నేర్పు ఓర్పు ఉండాలంతే. మళ్ళీ ఉపన్యాస ధోరణిలోకి దిగిపోతున్నాననిపించి విష్ణు వైపు చూస్తూ నవ్వేశాను. నేనే ఉద్దేశంతో నవ్వానో విష్ణుకు అర్థమైనట్లుంది. తను నవ్వారు. విష్ణు నవ్వు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తుందని మొదటిసారిగా నాకు అనిపించింది. బిజినెస్ పనుల మీద విష్ణు తరచూ వైజాగ్ వస్తున్నారు. అంకుల్ వాళ్ళింట్లో నేను 2-3 సార్లు కలవడం జరిగింది. హైదరాబాద్లో ఉండే విష్ణు వాళ్ళ లాయర్ పరమేశం గారే విష్ణుకు రామబ్రహ్మం అంకుల్ని పరిచయం చేశారట. విష్ణు వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి సలహాలు సూచనలు అంకులే ఇస్తున్నారనుకుంటాను. ఎవరితోనైనా సరే మృదువుగా మర్యాదగా మాట్లాడే విష్ణు మాట తీరును, తెలివితేటల్ని, మంచితనాన్ని అంకుల్ మెచ్చుకోవడం విన్నాను. అంకుల్ మాటలు 100కి 100 పాళ్ళు నిజమని నేను అనుకున్నాను. ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాను. నాయనమ్మ నా చేత దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టించింది. ప్రతిరోజు స్నానం చేశాక నాన్నమ్మ పూజ చేసుకునే విగ్రహాల ముందు కూర్చుని 5 నిమిషాలు నేను ధ్యానం చేస్తాను. పుట్టినరోజున మాత్రం దీపారాధన, కొబ్బరికాయ కొట్టడం నాన్నమ్మ నాతోనే చేయిస్తుంది.
ఆ సంవత్సరం నాన్నగారు లేకుండా జరుగుతున్న మొదటి పుట్టినరోజు. ముందు రోజే విష్ణు, రాంబ్రహ్మ అంకుల్ వాళ్ళతో నాన్నగారు నెల్లూరు వెళ్ళారు. విష్ణు వాళ్ళు బిజినెస్ వ్యవహారం అయినా నాన్నగారుంటే తనకు కొంచెం సహాయంగా ఉంటుందని అంకుల్ మరీ మరీ అనడంతో వెళ్ళక తప్పింది కాదు. పద్మని రమ్మన్నాను. 10 గంటలప్పుడు వచ్చింది. మధ్యాహ్నం వరకు ఉండి నాతో కలిసి భోజనం చేసి వెళ్ళింది. మామూలుగా అయితే సాయంకాలం నేను, నాన్నగారు బీచ్ రోడ్లోని కాళికా ఆలయానికి వెళ్ళేవాళ్ళం. ఒక్కదానికి వెళ్ళాలనిపించలేదు. నాయనమ్మ చేసిన చేగోడీలని, సున్నుండల్ని 4 ప్యాకెట్స్లో సర్దాను. రాజవ్వకి, ఆమె మనవలకి కొన్న బట్టల్ని తీసుకుని నాన్నమ్మకి చెప్పి బయటకు వచ్చాను. నేను ఇంటర్లో చేరిన మొదటి సంవత్సరం అనుకుంటాను రాజవ్వతో నాకు పరిచయం కలిగింది. స్కూటీ సడన్గా ఆగిపోతే దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్లో ఇచ్చి బస్సు ఆ రూట్లో ఏదొస్తుందా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. చెట్టు క్రింద వేరుశనక్కాయలు బుట్ట పెట్టుకుని కూర్చున్న అవ్వ, ఎండలో నిలబడినావేమిటి తల్లి, నీడలోకి రమ్మా అని పిలిచింది. అది చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ నాకు మాత్రం ఆమె పిలుపులోని ఆదరానికి చాలా సంబరం కలిగింది. ఎవరి గొడవ వాళ్ళు చూసుకోవటం అనేది మామూలే. పక్క వాళ్ళ పట్ల అవసరంలో సానుభూతిని, ఆప్యాయతని చూపించేవాళ్ళు మాత్రం విశిష్ట వ్యక్తులే. ఆ రోజు ఆ చిన్న మాటలో అవ్వ కనబరిచిన ఆప్యాయతే మా మధ్య పరిచయానికి నాందయింది. నేను వెంటనే అవ్వ పక్కనే చెట్టు నీళ్ళలో నిలబడి మాటలు కలిపాను. వేరుశనక్కాయలు కొని బ్యాగ్లో వేసుకున్నాను. అప్పటి నుండి 2-3 రోజులకోసారైనా 2 నిమిషాలు అవ్వ దగ్గర ఆగి క్షేమ సమాచారాలు అడిగి వేరుశనగకాయలు కొనడం రివాజ్ అయిపోయింది. అవ్వ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. అతనికి 3 పిల్లలు. అవ్వ కోడలు కూలి పనికి వెళుతుంది. ఒక అబ్బాయిని నాన్నగారి సాగర్ నగర్లోని తన స్కూల్లో ఫీజులు కట్టి చదివిస్తున్నారు. చిన్నపిల్లలిద్దరూ ఇంటికి దగ్గరలో ఉన్న బడికి వెళుతున్నారు. నా ప్రతి పుట్టినరోజుకి అవ్వకి, పిల్లలకి బట్టలు, స్వీట్స్ ఇవ్వడం అలవాటుగా మారింది. పార్టీలకు ఖర్చు పెట్టే మొత్తంలో నుండి కొంతలో కొంతైనా తగ్గించుకుని దానిని అవసరమైన వాళ్ళకు సహాయంగా అందివ్వాలనే నాన్నగారి అభిప్రాయాన్ని ఆచరణలో పెట్టడానికి నాకు ఇది మార్గంగా తోచింది. బాగా మబ్బులు పట్టాయి. పావుగంటలో వెళ్ళి వచ్చేయొచ్చని బయలుదేరిపోయాను. బీచ్ రోడ్డు మొదలకు వచ్చేసరికి చినుకులు పట్టడం ప్రారంభమైంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి పెద్దదైపోయింది. ఏం చేయాలో తోచక స్కూటీ ఆపి మూసేసి ఉన్న కిళ్ళీ బడ్డీ ముందు నిలబడిపోయాను. 2 నిమిషాల్లోనే తగ్గిపోయేసరికి బయలుదేరబోతున్న నేను పక్కన ఆగిన కారుని గమనించలేదు. విష్ణు కారు దిగొచ్చి, మీరేమిటి ఇక్కడ అనగానే నేను ఆశ్చర్యంగా చూస్తూ, మీరు ఊరు వెళ్ళారనుకున్నానే అన్నాను. చివరి నిమిషంలో డ్రాప్ అయ్యానని చెప్పారు. తను కూడా ఉంటే అవతల వాళ్ళకి తన నిర్ణయం వెంటనే చెప్పాల్సిన మొహమాటం ఉంటుందని అనిపించిందట. ముందుగా అంకుల్ మాట్లాడొస్తే ఆలోచించి నిర్ణయించుకునే సమయం ఉంటుందని అలా చేశానని చెప్పారు. నాకు తెలియని బిజినెస్ వ్యవహారం కాబట్టి నేను వివరాలు అడగకుండా విని ఊరుకున్నాను. నా విషయం అడిగినప్పుడు ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చానని చెప్పి దూరంగా కనిపిస్తున్న 2 పాపలను చూపించేసరికి విష్ణు ఆశ్చర్యంగా, నిజంగానా అన్నారు. నేను క్లుప్తంగా విషయం చెప్పాను. చెప్పకుండా ఉండడానికి వీల్లేని పరిస్థితి మరి. పుట్టినరోజని తెలిసి విష్ణు, నిజమా, అనవసరంగా మీ నాన్నగారిని ఊరుకు పంపించేశానే అని, నేను మీ ఇంటి దగ్గర ఉంటాను, తొందరగా రండి అంటూ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చేసరికి నాన్నమ్మ విష్ణు పక్కనే కూర్చుని ఏదో చెబుతోంది. విష్ణు టీపాయ్ మీదున్న నా పేపర్ కటింగ్ ఫైల్ను చూస్తున్నారు. నేను లోపలికి రాగానే దాన్ని చూపిస్తూ, ఇదేమిటి అని అడిగారు. ఉదయం ఆ ఫైల్లో ఓ పేపర్ కటింగ్ పెట్టి హాల్లోనే మర్చిపోయాను కాబోలు. నాకు అదొక హాబీ. ప్రముఖుల దగ్గర నుండి సామాన్యుల వరకు వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ వాళ్ళ ఇంటర్వ్యూలు ఏ పేపర్లో, పత్రికలో పడినా నేను కట్ చేసి ఫైల్ చేస్తుంటాను చెప్పాను. దేనికి? దేనికంటే ఏముంది, మంచి కొటేషన్ చదివినప్పుడు ఒక చోట రాసి ఉంచుతా. అలాగే గొప్ప వ్యక్తుల ఉదంతాలు కూడా మనకు స్ఫూర్తినిచ్చి మనం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మార్గాన్ని చూపిస్తాయి కదా అని. హాస్పిటల్స్ని, విద్యా సంస్థల్ని పేదల కోసం స్థాపించిన కోటీశ్వర్ల గురించే కాదు, సామాన్యులు చేసే సేవా కార్యక్రమాలను తెలుసుకున్నప్పుడు చాలా గొప్ప ఉత్తేజం కలుగుతుంది. మామూలు ఉద్యోగస్తులైన దంపతులు 10 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చి చదువు చెప్పిస్తున్నారట. గుడి ముందు కూర్చుని భిక్షాటన చేసే అవ్వ తను సంపాదించినదంతా చిన్నపిల్లల బడికి మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చిందట. విష్ణు నా వైపు వింతగా చూస్తుంటే ఇక అక్కడికి ఆ టాపిక్కి ఫుల్ స్టాప్ పెట్టి, మా నాన్నమ్మ చేసిన పిండి వంటలు రుచూద్దురుగాని అన్నాను. నువ్వు కూర్చో, నేను తెస్తాను అంటూ నాన్నమ్మ లేచి వెళ్ళింది. కొంచెం గట్టిగా మాట్లాడితేనే కానీ మీ నాన్నమ్మ గారికి వినిపించదని అనుకుంటున్నానే.
మీరు మామూలుగా మాట్లాడినా బాగానే వినిపించిందే. విష్ణు ఆశ్చర్యపడ్డారు. నేను నవ్వాను. నాన్నమ్మకి ఎడమ చెవి వినిపించదు. నేను ఇటు కూర్చున్నా కదా, అందుకని మెల్లగా మాట్లాడినా వినిపించింది. మొన్న ఈ మధ్య మా బంధువుల అబ్బాయి వచ్చాడు. నాన్నమ్మకి అతని మాటలు సరిగా వినిపించక ఏమిటంటూ మళ్ళీ మళ్ళీ అడిగేది. అతను నాతో యథాలాపంగా మా అమ్మకి ఈ మధ్య సరిగా వినిపించట్లేదు, వినిపించదు కదా అని ఊరుకోదు, అన్నీ తనకే కావాలి. అరిచి అరిచి చెప్పేసరికి మాకు శోష వచ్చినంత పని అవుతోంది అన్నాడు. అప్పుడు అతను నాన్నమ్మకు కుడివైపున ఉండటంతో శుభ్రంగా వినిపించాయి ఆ మాటలు. దాంతో అతను ఇచ్చాడామాడా దులిపేసింది. వినిపించక మీ అమ్మ బాధపడుతుంటే కొంచెం గట్టిగా మాట్లాడటానికే నీకంత చావుగా ఉందట్రా. చిన్నప్పటి నుండి నీకు మాటి మాటికి రోగాలు వస్తుంటే చాకిరి చేయడానికి, నిన్ను చదివించటానికి ఎన్ని యాతనలు పడిందో మర్చిపోయావట్రా అని చివాట్లు పెట్టేసరికి బిత్తరపోయాడు. ఆ తర్వాత నాన్నమ్మకి ఎటువైపు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో జాగ్రత్త పడ్డాడు. విష్ణు కూడా నవ్వారు. నాన్నమ్మ ఆ రోజు చేసిన చక్కెర పొంగలి, గారెలతో పాటు ఇంట్లో ఉన్న చేగోడీలు, లడ్డూలు కూడా తెచ్చిపెట్టింది. విష్ణు కాదనకుండా అన్నీ ఒక్కొక్కటి తిని చాలా బాగున్నాయని అన్నారు. విష్ణు మాటల మధ్య ప్రోగ్రాం ఏమిటని అడిగితే ఏమీ లేదన్నాను. నాన్నగారితో కలిసి గుడికి వెళ్ళి రావడం తప్ప అంతకు మించి ఇంకేం ప్రోగ్రాం ఎప్పుడూ ఉండదని చెప్పాను. విష్ణు లేచి నిలబడి నాన్నమ్మకి ఎటు నిలబడి చెప్పాలా అని చూపుడు వేలుతో అటు ఇటు అన్నట్లుగా లెక్క వేస్తుంటే నాకు నవ్వొచ్చింది. మా అమ్మగారు, సుజనని కాసేపు అలా గుడికి తీసుకుని వెళ్ళొస్తాను అనుమతి కోరినట్లుగా అడిగేసరికి నాన్నమ్మ వెంటనే ఆనందంగా అంగీకరించేసింది. నాన్నమ్మ ఎప్పుడైనా చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి తప్ప ఇంకెక్కడికి రాదు. నన్ను గుడికి వెళ్ళి రమ్మని 2-3 సార్లు చెప్పింది, కానీ నాకే ఒక్కదాన్ని నాన్నగారు లేకుండా వెళ్ళడం ఇష్టం లేక ఊరుకున్నాను. విష్ణుతో వెళ్ళడానికి కొంచెం సంకోచంగా అనిపించింది. అది గమనించే కాబోలు విష్ణు, మీ పుట్టినరోజన్న సంగతి నాకు ముందుగా తెలుసుంటే ప్రయాణం 2 రోజులు వాయిదా వేసేవాడిని. పొరపాటు జరిగిందని నేను ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా రావాల్సిందే అన్నారు. ఇంకేం అనకుండా బయలుదేరాను. గుడిలో దేవీ విగ్రహం ముందు ఇద్దరం పక్కపక్కనే నిలబడి నమస్కరించటం అదో కొత్త అనుభూతి. కారును ముందుకు పోనిస్తుంటే ఇటెక్కడికి అని అడిగాను. మీ నాన్నమ్మగారి అనుమతితో మీరిప్పుడు నా ఆధీనంలోకి వచ్చేశారు. నేనేం చేసినా కాదనడానికి లేదు అంటే విష్ణు వైపు చురుగ్గా చూశాను. దుర్మార్గాలేమి చేయనండి, సందర్భాన్ని బట్టి ఓ చిన్న గిఫ్టు, కాదనడానికి లేదని అంటున్నానంతే. లేపాక్షి ముందు కారు ఆపారు. షాపంతా నిదానంగా 2 సార్లు తిరిగి చూసి అప్పుడు ఒక రాధాకృష్ణుల విగ్రహాన్ని ప్యాక్ చేయించారు. చాలా బాగుంది. షాపింగ్కి ఆడవాళ్లే ఎక్కువ సమయం తీసుకుంటారని మామూలుగా అంటుంటారు. అందుకే నేను విష్ణు తీరిగ్గా చూస్తుంటే ఇంతసేపా అని అడిగాను. ఇష్టమైన వాళ్ళకి ఇష్టంగా ఇచ్చేదానికోసం కొంచెం టైం స్పేర్ చేయాల్సిందే, హడావిడి పడకూడదు అన్నారు. కారును బీచ్ రోడ్లో ఎవరూ లేని చోట దూరంగా ఆపారు. కాసేపు కూర్చుందామంటే నేనేం మాట్లాడలేదు, మౌనంగా అనుసరించాను. చీకటిగా ఉంది, మనుష్య సంచారం లేదు. సముద్రం వైపు చూస్తుంటే విష్ణు, మీ మౌన సంభాషణ సాగరుడితోనేనా? నేను ఉన్నానిక్కడ అన్నారు. చూపు అటువైపున్న చెవి మీ వైపే ఉందిగా, చెప్పండి అన్నాను. డిగ్రీ తర్వాత ఏమిటి, ఏం చేయాలని? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకుంటున్నాను. జాబ్ మాత్రం నాన్నగారి స్కూల్లోనే చేయాలని ఉంది అంటూ సాగర్ నగర్లోని నాన్నగారి స్కూల్ గురించి చెప్పాను. 1st స్టాండర్డ్ నుండి 10th వరకు ఉన్న ఆ స్కూలుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. విశాలమైన ప్లే గ్రౌండు, మంచి లైబ్రరీ లాంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆటలు ఉంటాయి. క్లాస్ బుక్స్ మాత్రమే కాకుండా అన్ని రకాల జనరల్ బుక్స్ని చదివేట్లుగా ప్రోత్సహిస్తారు. ఎవరికి ఏ కళ పట్ల అభిరుచి ఉందో తెలుసుకుని దానిలో ప్రావీణ్యం సంపాదించే విధంగా శిక్షణ ఇప్పిస్తారు. విద్యార్థుల చదువు, డాక్టర్లు, ఇంజనీర్లు కావడమే వాళ్ళ ధ్యేయంగా కాకుండా సమాజం పట్ల బాధ్యత గల పౌరులుగా, నైతిక విలువలు, వ్యక్తిత్వం కలవాళ్లుగా తీర్చిదిద్దబడే విధంగా కూడా సాగుతుంది. నాన్నగారి స్నేహితులు చంద్రశేఖరం గారు ఒక సదాశయంతో నెలకొల్పిన ఈ స్కూల్ గురించి తెలుసుకున్నాక నాన్నగారు హైదరాబాద్లో చేస్తున్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చేసి ఈ స్కూల్లోనే పనిచేస్తూ పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు. ఈ విషయాలన్నీ విష్ణుకు ముందే తెలుసో లేదో తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఉత్సాహంగా చెప్పుకుపోయాను. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక నేను ఇక్కడికి రావాల్సిన పని ఇక ఉండదనుకుంటున్నాను. ఈ మధ్యలో ఇక్కడికి రావడం ఇష్టంగాను, తిరిగి వెళ్ళేటప్పుడు కష్టంగానూ ఉంటోంది అని కారణం ఏమిటో అడగరే? నాకు బాగా నచ్చిన ఈ ఊరు, సాగర్ తీరం, మీరు
అంటూ నా వైపు చిరునవ్వుతో చూశారు. మీరు అనే మాటని విష్ణు అన్నారా, లేక నాకు అలా వినిపించినట్లుగా భ్రమ కలిగిందా? తత్తరపాటుతో కూడిన సందేహం వచ్చింది. సుజన, ప్రేమ గురించి అది ఇద్దరి మధ్య సహజంగా కలగాలి కానీ అడిగి తీసుకునేది కాదన్నావు నిజమే. అయితే అడిగి తెలుసుకోవాలి కదా. పెళ్లి గురించి మీ నాన్నగారితో మాట్లాడే ముందు నీ ఇష్టం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. విష్ణు హఠాత్తుగా అలా సూటిగా అడిగేసరికి ఒక్క క్షణం నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రేమ. ఆ మాట విష్ణు నోటి వెంట నిజంగానే వచ్చిందా? నేను ఆశించింది కాదని అనలేను కానీ ఊహించింది మాత్రం కాదు. ఏం చెప్పాలో వెంటనే తోచలేదు. మనసులోని అలజడి కొంచెం సర్దుకున్నాక మెల్లగా నాన్నగారితో మాట్లాడండి అన్నాను. సమయం తీసుకుని ఆలోచించాల్సిన విషయంగా ఆ సమయంలో నాకు అస్సలు అనిపించలేదు. అందుకే వెంటనే స్పందించాను. రిలీఫ్గా ఫీల్ అయినట్లుగా 2 చేతుల మీద వెనక్కు వాలి కూర్చుని, చీకటి, ఎవరూ లేకపోవడం నీకు భయంగా ఉందా అన్నారు. ఒంటరిగా లేనుగా, మీరున్నారుగా. అందుకనేగా నిన్న ఆ ప్రశ్న అడిగాను. విష్ణు పెదవుల పైకొచ్చిన మందహాసం గిలిగింతల్ని రేపింది. కొంచెంగా తల తిప్పుకుని, నాకేం భయం ఉండదు. నా మీద నాకు చాలా నమ్మకం. నా చుట్టూ ఓ గీత ఉంటుంది. దాన్ని దాటి లోపలికి ఎవరూ రాలేరు అన్నాను. వస్తే షాక్ కొడుతుంది తమాషాగా అంటూ నవ్వేశాను. విష్ణు నా అరచేతిని అందుకుని తన చెంప కానించి గిరిదాటి లోపలికి వచ్చాను. నాకేం షాక్ తగలలేదే. అదే చెంప చెళ్ళు అనిపించటం. అవునా? లేదే అన్నారు. మళ్ళీ గుండె వేగం హెచ్చిపోయింది. విష్ణు స్పర్శ వెన్నెల్లా చల్లగాను, నీరెండలా వెచ్చగాను 2 విధాలుగా ఉండడం వింతగా ఉంది. చేయి విడిపించుకుని లేచి నిలబడి మెల్లగా, నా ఇష్టం మీద గీత లోపలికి రావడం వేరు కదా అంటూ కారు వైపు చకచకా అడుగులు వేశాను. కారు ఇంటివైపు వస్తుంటే విష్ణు ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా కనిపించారు. ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. ఇంటి ముందు కారు ఆగాక నేను తలుపు తీసుకుని దిగుతుంటే విష్ణు అన్నారు, నువ్వేదో ఇబ్బందిగా ఫీల్ అయినట్లుగా కనిపిస్తున్నావు. అవునా? ఇబ్బంది అంటే అది రవ్వంతే, ఇష్టమే మరింత విష్ణువుని అనుకరిస్తూ చెప్పి డోర్ వేసేసి చకచకా లోపలికి వచ్చేశాను. భోజనాల దగ్గర నానమ్మ, ఆ అబ్బాయికి మన వంటలు నచ్చినట్లు లేదే, ఏమీ తినలేదు అంది. ఇంట్లో ఉన్న రకాలన్నీ పెట్టేస్తే ఎవరైనా ఎలా తినగలుగుతారు? అన్నీ రుచి చూసి చాలా బాగున్నాయని అన్నారు. అంతేకాదు నానమ్మో, నువ్వు కూడా బాగా నచ్చావుట. నిన్ను తన అమ్మమ్మగా దత్తత తీసుకుంటానంటూ ఆ విషయం నాన్నగారు రాగానే మాట్లాడతానన్నారు. నా మాటలకు నాన్నమ్మ పక్కుమని నవ్వుతూ, విడ్డూరం కాకపోతే అమ్మమ్మగా దత్తత తీసుకోవడం ఏమిటే పిచ్చిపిల్ల అంది. కొంచెం ఆలోచిస్తే అర్థమయ్యేదిగా. రేపు ఎలాగో తెలుస్తుందిలే మనసులోనే నవ్వుకుంటూ అనుకున్నాను. నా గదిలో టేబుల్పై పెట్టుకున్న రాధాకృష్ణుల విగ్రహాన్ని చూస్తూ పడుకున్నాను. విష్ణు నవ్వు మొహమే కనిపించింది. మర్నాడు విష్ణు ఫోన్ చేశారు. ఏ విషయమో తెలుసుకోవాలని చాలా తొందరగా ఉందట. అందుకని ఈ విషయం నాన్నగారితో మాట్లాడమని రాంబ్రహ్మ అంకుల్తో రాత్రి ఫోన్లో చెప్పానని అన్నారు. నవ్వి ఊరుకున్నాను. ఆ సాయంకాలానికి నాన్నగారు వచ్చేశారు. ఈ విషయం నాన్నగారు ఎప్పుడు ప్రస్తావిస్తారా అని నేను అప్పుడు చాలా ఆతృతగా ఎదురుచూశాను. భోజనాలప్పుడు నాన్నమ్మతో అనగానే నాన్నమ్మ మొహం ఆనందంతో ఇంత అయిపోయింది. నిజంగానా? మన సుజన చాలా అదృష్టవంతురాలు. ఇద్దరి ఈడు జోడు ముచ్చటగా ఉంటుంది అంది. ఆశ్చర్యంగా నాన్నగారి దగ్గర నుండి ఎటువంటి స్పందన లేదు. ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా కనిపించారు. నాన్నగారికి ఇష్టం లేదా అని అనుమానం కూడా వచ్చింది. రాంబ్రహ్మ అంకుల్లాగే విష్ణు గురించి నాన్నగారు కూడా 2-3 సార్లు ప్రశంసిస్తూ మాట్లాడారు. మరిప్పుడు ఎందుకు అలా ఉన్నారు? అర్థం కాలేదు. కథ పేరు కలవారి కోడలు. రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ కథలోని 4వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకి అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా ఉంటానండి.